ఎల్టీటీ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ కుమారుని హత్యాకాండ చిత్రాలపై దేశవ్యాప్తంగా శ్రీలంకపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. లంకకు యుద్ధ నేరాలు కొత్త కాదన్న తమిళ పార్టీలు ఈ పాశవిక చిత్రాలతో మరోసారి ఇది నిరూపితమైందన్నారు. ఐక్యరాజ్య సమితిలో లంకకు వ్యతిరేకంగా ఓటు వేసి ఆ దేశ యుద్ధోన్మాదాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టాలని డిమాండ్ చేశాయి. ఎల్టీటీ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ 12 కుమారుడు బాలచంద్రన్ హత్యోదంత చిత్రాలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభాకరన్ను చంపిన శ్రీలంక సైన్యం బాలుడన్న కనికరం లేకుండా తూటాలకు బలి చేసింది. హతమార్చక ముందు అనంతరం ఫోటోలను కూడా తీసింది. వెలుగులోకొచ్చిన ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీలంక సైన్యం ఎల్టీటీ మధ్య యుద్ధం చివరి రోజుల్లో 2009 మే నెలలో బాలచంద్రన్ పట్టుబడ్డాడు. చుట్టూ ఇసుక బస్తాలో ఉన్న బంకర్లో ఉన్న ఈ బాలుడికి బిస్కెట్లు ఇచ్చారు. అమాయకంగా వాటిని ఆరగించిన అతన్ని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. తుపాకీ తూటాలకు బలైన బాలచంద్రన్ విగత జీవుడు అయ్యాడు. బ్రిటన్కు చెందిన ఛానల్ 4 శ్రీలంక సైన్యం బందీలతో వ్యవహరించిన తీరుపై 3 ఏళ్లు అధ్యయనం చేసి లఘు చిత్రాన్ని రూపొందించింది. అందులో బాలచంద్రన్ ప్రభాకరన్ చిత్రాలు గుండెలు పిండేసేలా ఉన్నాయి. నోవార్ జోన్ ద కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ శ్రీలంక శీర్షికతో రూపొందించిన డాక్యుమెంటరీని మార్చి నెలలో జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సదస్సులో ప్రదర్శించనున్నారు. అదే సదస్సులో శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనల తీర్మానంపై చర్చ జరగనుంది. దాని నుంచి బయటపడేందుకు ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు ఇది మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత్ ప్రస్తుతం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రాలపై తమిళనాడులో రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. ఈసారి కూడా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో లంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే యుద్ధ నేరగాడని ఈ ఫోటోలతో నిరూపితమైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇలంగోవన్ విమర్శించారు. The US resolution. That is why we are meeting. We are going to conduct a meeting during somewhere in the second week of March, and we are also writing letters to the Prime Minister. Our leader has written letters. We are meeting the various members of the UNHRC in this regard. మరోవైపు ఈ చిత్రాల్ని శ్రీలంక తప్పుపట్టింది. అబద్ధాలు అసత్యాలతో డాక్యుమెంటరీని తీశారని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ వనిగ సూర్య విమర్శించారు. యుఎన్హెచ్ఆర్సీ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.